నక్షత్ర శ్రీమతి సీరియల్లో సెల్విగా క్యారెక్టర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా మందికి ఏవో చికెన్ ఐటమ్స్ తినాలనిపిస్తుంది కదా, దానికోసం మీకోసం నేను ఒక చిన్న ఐటమ్ చేస్తున్నాను. అదేంటి అంటే చికెన్ పకోడా. ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకున్నామండి. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని పసుపుతో ఫస్ట్ కడిగేయాలి మనం. సాల్ట్ 1.5 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, కారం. చాలా మంది వచ్చేసరికి కారం తక్కువ తింటారు, ఒకళ్ళు కొంతమంది ఏమో ఎక్కువ కావాలి అంటారు. మనమైతే కనుక క్వాంటిటీ చూసుకుని వేసుకుందాం. 2 స్పూన్స్ కారం అండ్ చికెన్ మసాలా పౌడర్ 1.5 స్పూన్, అండ్ జీరా 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, పసుపు కొంచెం చాలు, జస్ట్ కరివేపాకు చాలా మంచిది హెల్త్కి, లెమన్, వన్ అండ్ హాఫ్ చాలండి 1/2 kg చికెన్కి. అండ్ మిర్చి, ఇవైతే కారం ఉండవు కాబట్టి నేను ఒక 5 వేస్తున్నాను. లాస్ట్గా మనం వేసేది కార్న్ఫ్లవర్. చాలా మందికి ఏంటంటే చికెన్ పకోడీ వచ్చేసరికి క్రిస్పీగా ఇష్టం, మందికి వచ్చేసరికి బజ్జీలా కావాలి, కానీ మనం వచ్చేసరికి కొంచెం క్రిస్పీగా చేసుకుంటున్నామండి. కాబట్టి ఎక్కువ వేయట్లేదు. 1 కప్లో 1 కప్ వేస్తున్నాము అంతే. ఇవన్నీ కలిపి మనం ఇవన్నీ వేసాం కదా, మిక్స్ చేద్దాం మొత్తం. మసాలా మొత్తం దానికి అంటేదాకా మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి నార్మల్గా వేసేస్తున్నాం. దీన్ని అయితే కనుక ఇంకా టేస్ట్ బాగా రావాలి అనుకుంటే కనుక ఒక 1/2 అవర్ ఇలా మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కానీ మనం ఇలా కూడా వేయొచ్చు, అలా కూడా వేయొచ్చు, మన ఇష్టం అండి. మిక్స్ అయిపోయింది చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇలా మిక్స్ అయినాక మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాం కదండి, హీట్ అయిందో లేదో చూసుకుందాం. ఇంకొక 5 minutes పడుతుంది. అందాక దీన్ని బాగా స్మాష్. చాలా సింపుల్ అండి ఇదైతే కనుక మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. లాక్డౌన్ టైంలో బయటికి వెళ్ళడం, బయట ఫుడ్ తినడం కన్నా ఇదే మనకి చాలా బెస్ట్ చెప్పాలి అంటే కనుక. చాలా చాలా సింపుల్, ఏమీ లేదు. ఇంకొకసారి చెప్తున్నా, దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 kg అండ్ కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా, కరివేపాకు, పసుపు,
లెమన్, మిర్చి, అంతే. మామూలుగా అయితే కనుక మీకు ఫ్రై కావాలి అంటే కనుక ఇవన్నీ వేసుకుని కార్న్ఫ్లోర్ ఒకటే బ్రేక్ చేసేస్తే చాలు. అది మన ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేస్తే సూపర్ ఉంటుంది. అదే పద్ధతిలో మనం పకోడీ చేస్తున్నాం కార్న్ఫ్లవర్ వేసి, అంతే. సింపుల్ అండి ఇది. ఓకే అండి, ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ఒక్కొక్క చిన్న పీస్ ఇలా వేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఇదైతే కనుక. మన హెల్త్ గురించి మనమే కదా చూసుకోవాల్సింది. ఈ లాక్డౌన్ టైంలో మనం బయటకు వెళ్ళి తినడం కన్నా మనకి ఇదే బెస్ట్ అండి చెప్పాలంటే. చాలా కష్టం అనుకుంటాం ఏదైనా సరే, చేస్తే చాలా తెలుస్తుంది. చాలా సింపుల్ అండి. ఇంతేనా అని అంటారు తెలుసా, ఒకసారి చేస్తే అలవాటు అయిపోతుంది ఏదైనా. నాకైతే స్మెల్ వస్తుంది. ఇంకా ఏం లేదు, ఇంకొక చిన్న టిప్. ఈ టైంలో మనకి పార్లర్లో ఇవి ఓపెన్ ఉండవు కదా, చాలా మందికి డాండ్రఫ్ ఉంది అండ్ హెయిర్ వచ్చేసరికి రఫ్గా ఉంది అని అంటారు కదా. వాళ్ళకి వచ్చేసరికి ఒక చిన్న టిప్, ఏమీ లేదు. పెరుగు కర్డ్ ఉంటుంది కదా, అందులో ఒక లెమన్ పిండేసి మన హెయిర్కి ప్యాక్లా పెట్టి 30 minutes కనుక ప్యాక్లా పెట్టి వాష్ చేస్తే సూపర్ కండిషన్ చెప్పాలి అంటే న్యాచురల్గా. రెడీ అయిపోతుంది మన చికెన్ పకోడీ. చూడండి, ఈ కలర్ వచ్చినాక తీసేయాలి. జస్ట్ 2 seconds ఇలా పెట్టి మళ్ళీ లోపలికి వేస్తే కనుక బాగా లోపల ఉన్న ఏదైనా పచ్చిగా ఉన్నా కూడా వేగుతుంది. చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్ గా ఉందో. కానీ ఆయిల్లో వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇందులో కరివేపాకు ఉంది కదా, జస్ట్ అది చిట్టపట్లు ఆడుతూ ఉంటుంది. నేనైతే కనుక మా బ్రదర్కి చాలా ఇష్టం అనమాట ఇది. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కొంచెం మా బ్రదర్ కోసం నేను వేసి పెడతాను. శ్రీమతి సీరియల్లో అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఊటీ లొకేషన్లో అయితే చాలా అండి. నార్మల్గా ఒక ఫ్యామిలీ, నేను అవుట్డోర్ వెళ్ళానని కానీ ఫస్ట్ వెళ్ళేటప్పుడు చాలా ఫీల్ అయ్యా, కానీ వెళ్ళినా కలిసి ఒక ఫ్యామిలీలో కలిసిపోయారు. అంత బాగా చూసుకున్నానంటే సార్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరూ చాలా టీం అంతా సపోర్ట్ చేశారు. ఫుడ్ కూడా మా కోడైటర్ సరే చేసి పెట్టేవాళ్ళు అప్పుడప్పుడు మా కోసం. అండ్ మా ప్రొడ్యూసర్ గారు అయితే మాకైతే ఫుల్ సపోర్ట్. అసలు వాళ్ళ పిల్లలు చూసుకున్నట్టు మమ్మల్ని కూడా చూసుకునేవాళ్ళు. ఐఎమ్ సో హ్యాపీ. అసలు అయితే ఈ సీరియల్లో నేను చేయడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అండ్ మై లక్. శ్రీమతి సీరియల్ మీరు చూడండి. అండ్ అది వచ్చేసరికి డిఫరెంట్ లొకేషన్స్. అండ్ ఇప్పుడు దాకా వచ్చి నాకు తెలిసి సీరియల్స్ అంత లాంగ్ వెళ్ళి తీసినవి అయితే నాకు తెలీదు. అండ్ ఫస్ట్ టైం నేను చూడడం. లొకేషన్స్ వచ్చేసరికి ఊటీ, కాశ్మీర్, వైజాగ్, డిఫరెంట్ లొకేషన్స్లో తీసారండి. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఎప్పుడు ట్విస్ట్ ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా తెలీదు, కానీ స్టోరీ అయితే హార్ట్కి అయితే పక్కా టచ్ అవుతుంది. ప్లీజ్ మీరు చూడండి. అండ్ ఒకసారి చూసుకుందాం రెడీయా లేదా అనేది. దగ్గరికి వచ్చినాయి.
ఇంకొక 2 minutes పడుతుంది. వేడి వేడి పకోడా బాగా ఫ్రై అయ్యండి. యా అన్ని చికెన్ పకోడీ రెడీ. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. దీంట్లోకి ఆనియన్స్ చాలా బాగుంటుంది, అండ్ ఆనియన్స్ అండ్ లెమన్ అండ్ మీ చికెన్ పకోడా రెడీ. అందరికీ నమస్కారం. నేను మీ పునీత, తమిళ అమ్మాయి, తమిళ టెలివిజన్ యాక్టర్స్ని కూడా. హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ అండ్ సేఫ్ ఇన్ యూర్ ఓన్. తెలుగు మాట్లాడుతున్నాను, మొదటిసారి తప్పుగా ఉన్నాను, వెరీ సారీ ఫర్ దాట్. నిజంగా మనం చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను, బట్ ఇట్స్ ఓకే. మనం ఇంట్లోనే ఉంటే కరోనావే ఫైట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ టైం, ఎంజాయ్ లాట్ విత్ యువర్ ఫ్యామిలీ. మనం వర్క్ టెన్షన్లో లేక బిజినెస్ టెన్షన్లో టైం చేయడానికి ఇప్పుడు టైం ఉండదు. యూటిలైజ్ దిస్ టైం, ఎంజాయ్ లాట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూటిలైజ్ దిస్ టైం టు గ్రూమ్ యువర్ సెల్ఫ్ ఫిజికలీ అండ్ మెంటలీ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నా క్వారంటైన్ టైంలో టేక్ కేరింగ్ ఆఫ్ మై హెల్త్ అండ్ మై స్కిన్ and Telugu నేర్చుకుంటున్నాను with some of my friends and cooking also. Today I'm going to cook one South nativity sweet, very simple recipe. Let's see. Needed ingredient: roasted rice, ghee, vellam, it's coconut, ilachi. For 1 cup rice, 3 cup water. For me, I'm not a sweet person. I love spicy foods, especially I love non-veg. Chicken, mutton, prawn and all. But I love sweets. Our nativity sweets I like. Now I'm adding of coconut. Mix it very well. Now it's time to add ghee. Mix it very well. Yes, now it's ready. Just we have to wait for 10 minutes. After that, we make a small ball and rice laddu is ready. Yes, our laddu is ready. It's time to taste. Actually, this rice laddu is our nativity food, and also it's really very healthy and tasty too. So please try this recipe in your home. Very simple ingredients. Okay, please stay in your home. Please be safe. Take care of your health. Eat lot of vegetables and eat lot of healthy foods. And please help street people. Please help poor people. And please help street dogs and street cats and all. Take care. See you all. Bye bye.